మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం ఆవడ. మరి ఆవడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసి స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు చేస్తున్నాం ఆవడ. ఆవడ అంటే ఏం లేదండి, పెరుగువడ అంటాం కదా, కానీ ఎప్పుడు రెగ్యులర్ గా చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా. మరి ఆవడ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్ తీసుకొని, కొత్తిమీర తీసుకున్నాను నేను, మంచిగా వాష్ చేసి దీన్ని సన్నగా తరుక్కోవాలి. మీరు ఎంత సన్నగా తరగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కొత్తిమీర తరుక్కున్నాం కదా, ఈ కొత్తిమీరని ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసేద్దాం. అలాగే కొత్తిమీర ఎలా తరుక్కున్నామో అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాం. మరి ఎక్కువగా వేయొద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చి అల్లంని డైరెక్ట్గా వేస్తున్నాం, తాలింపులో వేయట్లేదు కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది, కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. సన్నగా ఇలా సన్నగా తరుక్కున్న అల్లంని కూడా కొత్తిమీర వేసిన బౌల్లో వేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం తరుక్కోవాలి పచ్చిమిర్చి. చాలా సన్నగా తరిగాను కదా, దీన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఇందులో మనం వేస్తున్నాం పచ్చి కొబ్బరి. ఇందులో వేసాను. దాంతో పాటు కొంచెం ఇంగువ. చూడండి ఎంత తీసుకున్నానో, చిటికెడు ఇంగువ. అలాగే ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి దీన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. చూడండి, మనం పచ్చి కొబ్బరి వేసాము, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేసాం కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. చాలా సింపుల్ తాలింపు అండి. జస్ట్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అంతే, ఇంకా ఏం వేయట్లేదు ఈ తాలింపులో. బాండీ కొంచెం వేడెక్కే లోపు నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను, దీన్ని సన్నగా తరుక్కోవాలి. ఇలా కట్ చేయడానికి రాకపోతే కనుక మీరు మిక్సీలో ఒక్కసారి ఇలా వేస్తే ఇలా కచ్చాపెచ్చగా అవుతుంది కదా, అలా అయినా పర్వాలేదు. లేదు అంటే కొంచెం ఇలా చేతితో నలిపినా కూడా ఓకే. ఇంకా ఈజీగా అంటే కత్తెరతో కట్ చేసుకున్నా కూడా ఓకే అండి. కానీ ఇలా చిన్నగా వేస్తేనే ఈ ఆవడలో చూడడానికి ఎండుమిర్చి మంచిగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది. ఈ ప్యాన్లో కొంచెం నూనె, కానీ కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఇచ్చినా ఏం పర్లేదండి, ఎందుకంటే వాళ్ళు రోజంతా పరిగెడుతూనే ఉంటారు కాబట్టి ఆ క్యాలరీస్ అన్ని కరిగిపోతాయి. ఇంకా ఇందులో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, బ్రేక్ఫాస్ట్లో మనం వడ చేస్తూ ఉంటాం కదా, వడ చేసినప్పుడు ఒక 2-3 వడలు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్ చేసి ఇవ్వడానికి వడలు తీసి పక్కన పెట్టుకోండి. వాళ్ళు స్కూల్ నుండి వచ్చే టైంకి మీరు మంచి స్నాక్ చేసి ఇవ్వచ్చండి. చూడండి, నేను 3 వడలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నూనె కూడా వేడిగా ఉంది, కానీ కొంచెం నూనె బాగా వేడిగా అవ్వాలి, అప్పుడే తాలింపు చక్కగా వేగుతుందండి. సో తాలింపు కోసం జస్ట్ నేను తీసుకున్నాను ఆవాలు, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, ఎండుమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒకసారి చెక్ చేద్దాం నూనె బాగా వేడైందా లేదో. నూనె వేడిగా ఉందండి. ఇప్పుడు కొన్ని ఆవాలు, మరి ఎక్కువ కాదు, అక్కడక్కడ కనిపించేలాగా ఆవాలు వేస్తే సరిపోతుంది. కొంచెం ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కానీ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇవి తొందరగా వేగిపోతాయి. ఎండుమిర్చి వేసాను, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు. ఇందులో పసుపు, పప్పులు అవి ఏమీ వేయట్లేదు, ఇంతే, ఇంకా తాలింపు ఫినిష్ అయిపోయింది. తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాము కదా, ఈ మిశ్రమంలో ముందు
పెరుగుని మొత్తం నీళ్లు తీసేసానండి. దీన్ని హంకడ్ అంటారు. ఒక క్లాత్లో పెరుగు మొత్తం వేసేసి ఇలా గట్టిగా కట్టి పెట్టామనుకోండి రాత్రిరంతా, పెరుగులో ఉన్న నీళ్ళన్నీ పోయి ఇలా గట్టిగా పన్నీర్ లాగా రెడీ అవుతుంది. దీన్ని హంకడ్ అంటారు. ఈ పెరుగుని ఈ మిశ్రమంలో వేసేస్తున్నాం. చూడండి ఎంత గట్టిగా అయిందో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది. మంచిగా స్మూత్గా క్రీమ్ చేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది, అంత పెద్ద కష్టం ఏమీ కాదు. ఇలా క్రీమ్ చేసుకున్న హంకడ్లో మనం తాలింపు వేసుకున్నాం కదా, ఈ తాలింపును కూడా ఇందులో వేసేయాలి. ఈ తాలింపును కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేద్దాం. మనం పసుపు వేయలేదు కానీ మంచి కలర్ వచ్చింది కదా, ఎందుకంటే ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసాను కదా, ఆ కలర్ ఈ నూనెకు పట్టుకొని చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. సూపర్గా ఉంది కదా చూడ్డానికి. అయితే మనం ఆ వడ చేయడానికి పెరుగు పదార్థం అయితే రెడీగా ఉందండి. ఇక్కడ వడలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ పెరుగు పదార్థం రెడీగా ఉంది, అలాగే మన వడలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పెరుగుని ఒక్క నిమిషం పక్కన పెట్టేసి ఫస్ట్ వడ తీసుకుందామండి. ఈ వడని మధ్యలోకి కొంచెం నెమ్మదిగా కట్ చేయాలి. మొత్తంగా కరెక్ట్గా మధ్యలోకి కట్ చేయాలి. చూడండి ఇలా 2 ముక్కలు అయిన తర్వాత ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మధ్యలో పిండి పిండిగా ఉంటుంది కదా, దాన్ని మటుకి తీసేయాలి. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే వడ సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇటు సైడ్ కూడా 2 వైపులా ఈ ఉన్న పిండి పదార్థాన్ని తీసేయాలి. ఇలా ఈ పిండి పదార్థాన్ని తీసేయాలి. అలాగే ఇంకొక వడని కూడా అలాగే చేద్దాం. ఇలాగే ఉంచినా పర్వాలేదండి, ఇలా కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలకి ఆల్రెడీ ఒకసారి వెరైటీ పెట్టాం కదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టాము, మళ్ళీ అదే ఇచ్చామనుకోండి వాళ్ళకి బోర్ కొడుతుంది. పొద్దున్న పెట్టిందే మళ్ళీ సాయంత్రం ఏం తింటామమ్మా అంటారు కదా. అందుకని అలా పొద్దున్న ఇచ్చినట్టుగా కాకుండా సాయంత్రం కొంచెం వెరైటీగా ఇస్తే, అసలే పాపం అలసిపోయి స్కూల్ నుండి ఇంటికి వస్తారు కదా, ఇలాంటి వెరైటీ ఇస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు ఈ తీసిన ఈ పిండిని మటుకి పక్కన పెట్టేసుకొని ఇలా ఖాళీగా అయిపోయాయి కదా, మధ్యలో పిండి తీసేసి ఎందుకు వేస్ట్ చేయాలి, అదేం చేయాలి, పడేస్తారా అనుకుంటున్నారా? స్వప్న అండి ఇక్కడ ఎలా పడేస్తుంది. ఈ మిగిలింది ఇదైతే పిల్లలకు పెడతాను. ఈ మిగిలిన దాంతో చక్కటి ఉప్మా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ తెలియకపోతే మీరు వెయిట్ చేయండి, మరొక ఎపిసోడ్లో నేను చూపిస్తాను. అయితే దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు పదార్థం, దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇందులో వేయాలి. ఎప్పుడైనా సరే పైపింగ్ బ్యాగ్లో మనం ఏదైనా వేసేటప్పుడు స్పూన్తో ఇలా వేస్తే, స్పూన్ ఇలా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, చూడండి ఎంత చక్కగా లోపలికి వెళ్ళిపోయిందో. తరువాత కొంచెం గట్టిగా ఇలా తిప్పేసి చివరలో కత్తెరతో ఇలా కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పైన గట్టిగా ఇలా తిప్పేసి రెడీగా పెట్టుకుందాం. కానీ ఇప్పుడే మనం ఇందులో నింపట్లేదు. దీని ముందు ఒక చిన్న ప్రాసెస్ ఉందండి. ఇక్కడ బాండి పెట్టాను, స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ఈ ప్యాన్లో కొంచెం నీళ్లు, లైట్గా గోరువెచ్చగా నీళ్లు వేడెక్కాలి. నీళ్లు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వడని అందులో ఒక్కసారి ముంచి తీసామనుకోండి, పిల్లలు తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. మనం వడలు మార్నింగ్ చేసాం కదా, అయినా వడలు చేసిన తర్వాత కాసేపటికి కొంచెం క్రిస్పీగా అవుతాయి. అదే వేడి నీళ్ళల్లో లైట్గా ముంచి తీసామనుకోండి, చక్కగా సాఫ్ట్గా రుచికరంగా తయారవుతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు నీళ్లు కొంచెం వేడిగా అయ్యాయి కదా, చిన్న బబుల్స్ కనిపిస్తున్నాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి నీళ్లు ఎక్కువ వేడయ్యాయి అనుకోండి, వడల్ని ముంచి తీసే లోపల విరిగిపోతాయి. అందుకని లైట్గా వేడైతే సరిపోతాయి. ఈ వడల్ని ఇందులో ఒక్కసారి ఇలా ముంచేసి తీసేయాలి, అంతే. అంతే, ఎక్కువగా ముంచొద్దు, మళ్ళీ చాలా సాఫ్ట్గా అయిపోతాయి. జస్ట్ ఇలా నీళ్ళల్లో పెట్టి తీసేయడం. ఇలా నీళ్ళల్లో ముంచి తీసేసిన వడల్ని అన్నీ ఇలా చక్కగా పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న పెరుగు ఉంది కదా, దీన్ని మనం ఇలా ఫుల్ చేసుకోవాలి.
సో అన్నిట్లో ఇలాగే ఫిల్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో, మధ్యలో ఇలా వేస్తూ ఉంటే చక్కగా కొత్తిమీర వేసాం కదా, మంచి కలర్ కనిపిస్తుంది. కానీ నేను పచ్చిమిర్చి కొంచెమే వేసాను, మీరు కూడా ఇలా కొంచెమే వేయండి, ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాం కదా. మరి ఎక్కువ పచ్చిమిర్చి వేసాం అనుకోండి వాళ్ళు తినడానికి కారంగా ఉంటుంది కదా, అంత ఇష్టంగా తినరు. లేదు అమ్మో పిల్లలు కదా ఈ కొంచెం తగిలినా కూడా వాళ్ళు తింటారో లేదో అనుకుంటే ఏం పర్లేదు, కొంచెం మిక్సీలో పేస్ట్ లాగా చేసి వేయండి. ఇప్పుడైతే వడల్లో పెరుగుని ఫిల్ చేసాం. ఇప్పుడు చివరగా చేయాల్సింది ఏంటంటే దీన్ని తీసుకొని, ఇది ఇప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది ఎందుకంటే నీళ్ళల్లో ముంచి తీసాం కాబట్టి సాఫ్ట్గా అయిపోతాయి. మెల్లిగా ఒకటి ఒక చేతిలో ఇంకొకటి ఇంకొక చేతిలో తీసుకొని ఒకదానికి ఒకటి ఇలా అటాచ్ చేయండి. అంతే, మరి గట్టిగా ప్రెస్ చేయకండి, పెరుగంతా బయటకు వచ్చేస్తుంది, అందుకే లైట్గా ఇలా ప్రెస్ చేయండి. చూడడానికి ఎలా ఉన్నాయి, డోనట్స్ లాగా ఉన్నాయి కదా. దీన్ని ఫస్ట్ ప్లేట్లో పెట్టేసుకుందాం. పిల్లలకి ఏదైనా సరే చూడడానికి అందంగా ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, అందుకే నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో చూడండి కరివేపాకు పొడి, అలాగే కొంచెం కారం, కొంచెం పసుపుతో ఇలా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చక్కగా గార్నిష్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం చేసి పెట్టుకున్న ఆవడ పెట్టేసి ఇంకొకటి చూడడానికి అందంగా కనిపించడానికి మొత్తం ఫుల్గా కాకుండా ఇలా కొంచెం లైట్గా క్లోజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను పెరుగు ఇంత గట్టిగా వేసానంటే మనం ఇలా రివర్స్ చేసినా కూడా పెరుగు కిందకి పడకుండా ఉంది కదా, అందుకే హంకడ్ వేస్తున్నానండి. నార్మల్ పెరుగు వేసామనుకోండి మొత్తం కారిపోతుంది కదా, అందుకే ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా పెరుగుని గట్టిగా చేసుకొని ఇలా చేస్తే మనం వడని రివర్స్ చేసినా కూడా పెరుగు కింద పడకుండా ఉంటుంది. ఎంత చక్కగా వచ్చాయి మన ఆవడలు, చూసారు కదా. తప్పకుండా నోట్ చేసుకోండి, రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా మంచి స్నాక్ చేసి ఇవ్వండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆవడ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, తురిమిన పచ్చి కొబ్బరి, చిటికెడు ఇంగువ, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో పెరుగు వేసి కలుపుకోవాలి. అలాగే పోపుని కూడా అందులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా చేసి పెట్టుకున్న వడల మధ్యలో 2 భాగాలుగా కట్ చేసి మధ్యలోని పిండిని తీసివేసి వడలను వేడి నీళ్ళల్లో ముంచి వడలలో పెరుగు మిశ్రమాన్ని వేసి వడలు క్లోజ్ చేసుకుంటే మనకు కావలసిన ఆ వడలు రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు బాయ్ అండి.